అందరికీ నమస్కారం అండి. క్రితం వీడియోలో మనం గుణింతాల గుర్తులు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు గుణింతాల గుర్తులతో కా గుణింతం నేర్చుకుందామా. చూడండి, తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం, ఏత్వం, ఏత్వం, ఐత్వం, ఓత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా, విసర్గ. మళ్ళీ ఒకసారి చదువుదామా గుణింతాల గుర్తుల్ని. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం, ఏత్వం, ఏత్వం, ఐత్వం, ఓత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా, విసర్గ. ఇప్పుడు గుణింతాల గుర్తుల్ని కాకు అప్లై చేస్తామా. కాకు తలకట్టిస్తే కా, కాకు దీర్ఘం ఇస్తే కా, కాకు గుడి ఇస్తే కీ, కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకు కొమ్ము ఇస్తే కూ, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ, కాకు రుత్వం ఇస్తే క్రూ, కాకు రుత్వం దీర్ఘం ఇస్తే క్రూ, కాకు ఏత్వం ఇస్తే కే, కాకు ఏత్వం ఇస్తే కే, కాకు ఐత్వం ఇస్తే కై, కాకు ఓత్వం ఇస్తే కో, కాకు ఓత్వం దీర్ఘం ఇస్తే కో, కాకు ఔత్వం ఇస్తే కౌ, కా పక్కన సున్నా పెడితే కం, కా పక్కన 2 సున్నాలు పెడితే కహ. ఇంకోసారి చూద్దామా. కాకు తలకట్టిస్తే కా, కాకు దీర్ఘం ఇస్తే కా. పలికే విధానంలో వ్యత్యాసం గమనించి నేర్చుకోవాలి. కా, కాకు గుడిస్తే కీ, కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకు కొమ్మిస్తే కు, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ, కాకు రుత్వం ఇస్తే క్రూ, కాకు రుత్వం దీర్ఘం ఇస్తే క్రూ, కాకు ఏత్వం ఇస్తే కే, కాకు ఏత్వం దీర్ఘం ఇస్తే కే, కాకు ఐత్వం ఇస్తే కై, కాకు ఓత్వం ఇస్తే కో, కాకు ఓత్వం ఇస్తే కో, కాకు ఔత్వం ఇస్తే కౌ, కా పక్కన సున్నా పెడితే కం, కా పక్కన 2 సున్నాలు పెడితే కహ. పదాలు ఎలా వస్తాయో చూద్దామా. క, కడవ, ఖ, ఖాకి, కి, కిటికీ, కీ, కీర్తన, కు, కుటీరం, కూ, కూరగాయ, లు, కూరగాయలు, కృ, కృప ఆర్ కృషి, కే, కేదారం, కే, కేకలు, కై,
కైకలూరు, కో కొంగ, కో కోతి, కౌ కౌమారం, కం కంబలి, చెప్పుకుందామా. కాకు తలకట్టిస్తే కాతో కడవ, కాకు దీర్ఘం ఇస్తే కాతో కాకి, కాకు గుడి ఇస్తే కీతో కిటికీ, కాకు గుడి దీర్ఘం ఇచ్చే దాంతో కీ అవుతుంది కదా. కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ, కీర్తన, కాకు కొమ్మిస్తే కు అయింది కుటీరం, కాకు కొమ్ము దీర్ఘంతో కూ అయింది కూరగాయలు, కాకు రు తొమ్మిస్తే క్రు కృప కృషి. ఇది కాకు ఋతం దీర్ఘము విసర్గహాని, కా పక్కన విసర్గ పెడితే కహాని ఎక్కువగా యూజ్ చేయము, జస్ట్ అవి ఉంటాయి అంతే. కాకు ఏత్వం ఇస్తే కేని కేదారం, కాకు ఏత్వం ఇస్తే కేకి కేకలు, కాకు ఐత్వం ఇస్తే కైకలూరు, కాకు ఓత్వం ఇస్తే కో కొంగ, కాకు ఓత్వం ఇస్తే కో కోతి, కాకు ఔత్వం ఇస్తే కౌమారం, కా పక్కన సున్నా పెడితే కహ కంబలి, కా పక్కన 2 సున్నాలు పెడితే కహ. చూడండి, కా ఖా కీ కీ కు కు క్రు క్రు కే కే ఖై కు కు కౌ కం కహ. చాలా బాగుంది కదా. చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. కా కా కీ కీ కు కు క్రు క్రు కే కే కై కో కో కౌ కం కహ. స్టోరీ చెప్పుకుందాం ఇవాళ. ఏం స్టోరీ చెప్పుకుందాం? అనగనగా ఒక రాజ్యం ఉందంట. ఆ రాజ్యంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకేమో ఒక మంత్రి ఉన్నాడు. రాజు ఉన్నాక మంత్రి ఉంటాడు కదా. మంత్రి ఉన్నాడంట. ఆ రాజుకి మంత్రి చాలా మంచి మంచి సలహాలను ఇస్తుంటాడంట. ఒకసారి మంత్రితో మాట్లాడుతూ ఒక ఫ్రూట్ని తీసుకొని కత్తితో కట్ చేసి తిందామనేసి కోసుకోబోతాడు. కట్ చేయబోతాడు ఇట్లా చేతిలో పెట్టుకుని. అప్పుడు రాజుగారి బొటన వేలు తెగి పడిపోతుంది. కత్తి చాలా షార్ప్గా ఉండడంతో వేలు తెగి కింద పడిపోతుంది. అప్పుడు మంత్రి గారితో అంటాడు, మంత్రి గారు నా వేలు తెగిపోయింది, ఇప్పుడు ఎలాగా అని. మహారాజా, ఏది జరిగినా అది మన మంచి కోసమే జరుగుతుంది, మీరు దిగులు పడకండి అని చెప్తాడు. అరే, నాకు దెబ్బ తగిలి వేలు లేకపోకుండా పోతే మంత్రి గారు ఏంటి ఇలా అన్నింటికి జరిగేది ప్రతిదీ మన మంచి కోసమే అని చెప్తున్నాడు అనేసి జైల్లో వేయించేస్తాడు. చెరసాలకు తీసుకెళ్ళి భటులని వేయించండి అనేసి చెప్తాడు. భటులతో తీసుకెళ్ళి వాళ్ళు చెరసాలలో వేసేస్తారు. కొద్ది రోజుల తర్వాత రాజు భటులను వెంటేసుకుని, అంటే సోల్జర్స్ని వెంటేసుకుని అడవికి వేటకెళ్తాడు. వేటకెళ్ళినప్పుడు ఏవి వేటలు దొరకవు, ఏ జంతువు దొరకదు. దాంతో అలసిపోయి తిరిగి అలసిపోతారు కదా ఎవరైనా కానీ.
మనం వెళ్ళి ఎక్కడైనా కానీ ఎక్కువ సమయం తిరుగుతున్నాం అనుకోండి, అలసిపోతాం కదా. రాజు కూడా అలసిపోయి చెట్టు కింద బాగా నీడగా ఉంటే పెద్ద చెట్టు కింద పడుకొని నిద్ర ఉండిపోతాడు. అంతలో అక్కడ నివసించే ఆదివాసీలు వస్తారు. వాళ్ళు వచ్చేసి భటులని, రాజుని అందరినీ బంధించి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి నరమాంసం తినే అలవాటు ఉంటుంది. ఆది మానవులు తింటారు కదా, ఆదిమ జాతి వాళ్ళు, మనుషులనైనా సరే, వాళ్ళు ముందుగా వాళ్ళ దేవతకి బలి ఇచ్చేసి తింటూ ఉంటారు. సరే బలిద్దామనేసి తీసుకెళ్ళి బలిపీఠం దగ్గర రాజుగారి తల ఉంచుతారు. ఉంచి ఇలా వంచేసేసరికి కాళ్ళు చేతులు వెనక్కి కట్టేస్తుంటారు. బలిచ్చే సమయానికి ఊరి ఆదివాసీల పెద్ద చేతి వైపు చూస్తాడు. చూస్తే అతనికి ఒక వేలు ఉండదు. దేవతలకి అంగవైకల్యం కలిగిన వాళ్ళని, దెబ్బ తగిలిన వాళ్ళని బలివ్వరు. ఆపండి, అపచారం జరిగి ఉండేది మన దేవతకి, ఇతన్ని బలిచ్చుంటే ఇతన్ని వదిలిపెట్టేసేయండి, వెళ్ళిపోతాడు అనేసి వదిలేస్తారు. రాజుకు అప్పుడు అర్థమవుతుంది, అంటే నా ప్రాణం పోవాల్సింది చిన్న వేలితో పోయిందా, ఇదే వేలు సరిగ్గా ఉండుంటే నాకు ఇవాళ నా ప్రాణం నించుండేది కాదు, నా తలే ఎగిరిపోయిండేది. మహామంత్రి గారు నాకు ఇచ్చిన సలహా మంచిదే, అయినా నేను అతన్ని బంధించేశాను అనేసి బాధపడతాడు. త్వరగా రాజభవనానికి వచ్చేసి అతన్ని వదిలేసి క్షమాపణ అడుగుతాడు. అప్పుడు చెప్తాడు మహామంత్రి, రాజా, దేవుడు ఏదైనా మనం మంచి కోసమే చిన్న చిన్న సమస్యల్ని సృష్టిస్తాడు. చిన్న చిన్న వాటికే మనం భయపడకూడదు. ఏది జరిగినా అది మన మంచికే అనుకొని తృప్తి పడాలి, సంతోషపడాలి అనేసి చెప్తాడు. స్టోరీ బాగుందా? ఓకే, మీకు నేను చెప్పే టీచింగ్, స్టోరీస్, పోయమ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.